మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ బవిడి ప్రసాదరావు గారు రచించిన నన్నే కాదంటావా. ఒక మంచి సస్పెన్స్ కథను వినేద్దామండి. టీవీ వార్తల్లో కృష్ణారావు హత్య గురించి వస్తోంది. హడలిపోయింది శ్రావణి. తన తల్లిదండ్రుల్ని పిలిచి ఆ వార్తని చూపించింది. దారుణం అన్నాడు శ్రావణి తండ్రి రఘుబాబు. పాపం అంది శ్రావణి తల్లి శారదాంబ. మరికొంతసేపు గడిచింది. హంతకుడు ప్రభాకర్ అని చెప్తున్నారు. నీచుడు అంది శారదాంబ. అమ్మో అన్నాడు రఘుబాబు. శ్రావణి ఇంకా తేరుకోనేలేదు. కృష్ణారావు నాకు హ్యాండ్ ఇచ్చాడు, అందుకే చంపేశాను చెప్పాడు ప్రభాకర్. సరిగ్గా చెప్పు అడిగాడు పోలీస్ ఆఫీసర్. ఒక పనికి సహకరించమన్నాను, వాడు సరే అన్నాడు, కానీ వాడే నా పనిని విఫలం చేశాడు చెప్పాడు ప్రభాకర్. అరే ఏమిటి నువ్వు చెప్తున్నావు, అర్థమయ్యేలా చెప్పు కాస్త గొంతు పెంచాడు పోలీస్ ఆఫీసర్. నేను అనుకున్నట్టు కుదరలేదు సార్ చెప్పాడు ప్రభాకర్. అరే చెప్పేది సరిగ్గా చెప్పు అరిచాడు పోలీస్ ఆఫీసర్. శ్రావణిని కృష్ణరావే కాపాడాడు, లేదంటే ఈ పాటికి దాని చావు వార్తల్లో వచ్చుండేది అన్నది శారదాంబ భయం భయంగా. అవునవును, అతను హెచ్చరించి ఉండకపోతే అదే జరిగేది. మనకు మేలు చేశాడు, పాపం తను చనిపోయాడు అన్నాడు రఘుబాబు బాధగా. శ్రావణి ఇంకా తేరుకోలేదు. నేనొకరిని చంపాలని ప్లాన్ వేసుకున్నాను, దానికి సహకరించమని కృష్ణారావును కోరాను. చివరికి నేను చంపాలనుకునే ఆ వ్యక్తికి నా ప్లాన్ని చెప్పేశాడు, నాకు మోసం చేశాడు చెప్పాడు ప్రభాకర్. ఎవరు ఎవరా ఒకరు అడిగాడు పోలీస్ ఆఫీసర్. ప్రభాకర్ చెప్పలేదు. తిరిగి అడిగాడు పోలీస్ ఆఫీసర్. చెప్పను చెప్పాడు ప్రభాకర్. ఏ పోలీస్ ఆఫీసరు కంగారయ్యాడు. తనని బయట పెట్టను, అది నాకు ఇష్టం లేదు ప్రభాకర్ చెప్పాడు. మనని కృష్ణారావు జాగ్రత్త పరచటం ప్రభాకర్కి తెలిసిపోయి ఉంటుంది అంది శారదాంబ. అంతే, లేకపోతే కృష్ణారావు అతడి ఫ్రెండే కదా, ఎందుకు చంపుతాడు అన్నాడు రఘుబాబు. కృష్ణారావు మనని కలిసినట్టు కానీ ప్రభాకర్ ప్లాన్ని మనకు చెప్పినట్టు కానీ మనం పొక్కనీయలేదు కదా, మరెలా శారదాంబ విస్మయమైంది. మరే కృష్ణారావు మనని కలిసిన లగాయత్తు మనం అసలు బయటకే పోలేదు కదా, మరి ఏమై ఉంటుంది రఘుబాబు సంశయంలో పడ్డాడు. శ్రావణి ఇంకా అలానే ఉంది, బయట పెట్టాలి, హత్య వెనుక ఉన్న ప్రతి కారణం తెలియాలి చెప్పాడు పోలీస్ ఆఫీసర్. ప్రభాకరు ఏమీ మాట్లాడలేదు. చెప్పు, చెప్పి తీరాలి అన్నాడు పోలీస్ ఆఫీసర్. తనని బయట పెట్టను, తన ఉనికి భంగం కాకూడదు చెప్పాడు ప్రభాకర్. అబ్బో ఎంత చేసి ఇప్పుడు నువ్వు గుణవంతుళ్లా మాట్లాడకు పోలీస్ ఆఫీసరు విసుగుపోయాడు. ప్రభాకరు ఏమీ మాట్లాడలేదు. తను మనల్ని హెచ్చరించినట్టు ప్రభాకర్కి కృష్ణారావే చెప్పేసుంటాడా శారదాంబ అంది. ఏమో, కాకపోవచ్చు. ప్రభాకర్ మూర్ఖత్వం తెలిసిన కృష్ణారావు మననే బయట పెట్టవద్దని హెచ్చరించినవాడు తన్నెలా ఆ విషయాన్ని బయట పెడతాడు రఘుబాబు అన్నాడు. ఎవరు ఆ ఒకరు అడిగాడు పోలీస్ ఆఫీసర్. ఈ మారు మరింత గట్టిగానే అడిగాడు. నా లవర్ సార్ చెప్పాడు ప్రభాకర్. ఓ, ఆ ఒకరు లేడీయా, లవ్ మ్యాటర్ అనమాట. ఎవరామె పోలీస్ ఆఫీసరు అడిగాడు. సార్ ఆమె గురించి ఇప్పుడెందుకు, నేను చంపింది కృష్ణారావుని, అది ఒప్పుకుంటున్నాను కదా అన్నాడు ప్రభాకర్. అదే, అతన్ని ఎందుకు చంపావో తేలాలి మరి పోలీస్ ఆఫీసరు అన్నాడు. అది చెప్పాను కదా సార్, వాడు నా ప్లాన్ని పాడు చేశాడు, గట్టిగా నిలదీశాను, తన్నాను. వాడే నా ప్లాన్కి అడ్డైనట్టు ఒప్పుకున్నాడు, అందుకే వాడిని చంపేశాను ప్రభాకర్ చెప్పుకుపోతున్నాడు. ఆ నీ ప్లాన్ ఏంటి పోలీస్ ఆఫీసరు ప్రశ్నించాడు. ప్రభాకర్ నాన్న గట్టివాడు, ఎలాగైనా ప్రభాకర్ బయటకు వచ్చేస్తాడు. శ్రావణికి ప్రమాదం మరింత పెరిగింది. శారదాంబ గింజుకుంటుంది. అవునవును నిజమే అన్నాడు రఘుబాబు. మనం ఇప్పుడే పోలీసుల్ని కలిసి ఈ విషయం చెప్పేస్తే మంచిదేమోనండి, మరింత కఠినంగా ఆ ప్రభాకర్ మీద చర్యలు తీసుకోవచ్చు వారు. అలా మన శ్రావణికి సేఫ్టీ ఏర్పడవచ్చు అన్నది శారదాంబ. నిజమే, ముందర పోలీసుల వారి వరకు ఎందుకు అనుకున్నాం, పరువు కోసం ఆలోచించాం.
ప్రభాకర్లో ఇంత బరితెగింపు ఉన్నదని తెలిసాక మనం బయటపడిపోవాలి. మనం పోలీసు వారిని కలవాలి చెప్పాడు రఘుబాబు. మళ్ళీ మళ్ళీ అడిగించుకోకు. చెప్పు, ఏం ప్లాన్ వేశావు అడిగాడు పోలీస్ ఆఫీసర్. ఫ్లాప్ అయిన ఆ ప్లాను మరెందుకండి, ఏదైనా నేను హంతకుణ్ణయ్యాగా అన్నాడు ప్రభాకర్. కబుర్లాపి అసలు అదేమిటో చెప్పు పోలీస్ ఆఫీసరు విసుక్కున్నాడు. ప్రభాకర్ ఏదో చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి శ్రావణితో వచ్చారు శారదాంబ రఘుబాబులు. వారిని చూస్తూనే ఏయ్ ఎందుకు వచ్చారు అని అడిగాడు ప్రభాకర్. ఎవరు మీరు అడిగాడు పోలీస్ ఆఫీసర్ శ్రావణి వాళ్ళని. శ్రావణి తల్లిదండ్రులు ఏదో చెప్పబోతూ ఉండగా ఆమె సార్ శ్రావణి అన్నాడు ప్రభాకర్. ఓ ఈమెనా నీ లవరు అడిగేశారు పోలీస్ ఆఫీసర్. కాదు సార్ చెప్పాడు ప్రభాకర్. మరి పోలీస్ ఆఫీసర్ తికమకయ్యి నీ ప్లాన్ ప్రకారం చంపబోయేది ఈమెను కాదా అన్నాడు. అయ్యో లేదు సార్, ఈమెను కాదు, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అంతే చెప్పాడు ప్రభాకర్. మరైతే ఆమె ఎవరు అడిగాడు పోలీస్ ఆఫీసర్. బయట పడనీయనన్నాను కదా సార్ చెప్పాడు ప్రభాకర్. పోలీస్ ఆఫీసరు శ్రావణి వైపు తిరిగి ఇతను మీకు తెలుసా, మీరెందుకు వచ్చారు అని అడిగాడు. వాళ్ళు అయోమయంలో పడ్డారు ప్రభాకర్ వాటంకి. తెలిసిన వాళ్ళు కదా సార్, నా కోసం వచ్చారు అనని శ్రావణి మీరు వెళ్ళిపోండి, కృష్ణారావు నన్ను మోసం చేశాడు, అందుకే వాడిని హత్య చేసేశాను చెప్పాడు ప్రభాకర్. శ్రావణి ఇంకా తేరుకోనేలేదు. గడబిడయ్యారు శ్రావణి తల్లిదండ్రులు. మీరు వెళ్ళిపోండి, మీరు ఇతనికి ఏ సహాయం చేయలేరు, కోరి లొంగిపోయాడు, తనే హత్య చేసినట్టు ఒప్పుకుంటున్నాడు అన్నాడు పోలీస్ ఆఫీసర్. శ్రావణి తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తర్వాత ఏదో చెప్పబోయారు. మీరు వెళ్ళండి, మా నాన్న వస్తారు, ఆయనే అన్నీ చూసుకోగలరు, మీకెందుకు శ్రమ, వెళ్ళిపోండి అన్నాడు ప్రభాకర్ గబగబా. పోలీస్ ఆఫీసర్ శ్రావణి వాళ్ళని పట్టించుకోలేదు. శ్రావణి ఇంకా అలానే నిలబడుంది. మీరు వెళ్తారా లేదా అరిచాడు ప్రభాకర్ శ్రావణి వాళ్ల వంక తీవ్రంగా చూస్తూ. దాంతో శ్రావణి వాళ్ళు అస్తవ్యస్తంగా బయటకు నడిచారు శ్రావణిని తీసుకుని. అప్పుడే నేను వచ్చే వరకు బ్రతికి ఉండు శ్రావణి, నన్నే కాదంటావా అని మనసులో కసిగా అనుకుంటూనే ప్రభాకర్ బయటికి మాత్రం ముభావంగా ఉన్నాడు. కాని తర్వాత జరిగినవి వేరు. కేసు కొనసాగుతున్న రోజుల్లోనే ఓ రోజున సడన్ గా గుండె పట్టేసి ప్రభాకర్ చనిపోయాడు. ఆ వార్త టీవీలో వచ్చింది. శ్రావణి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.